తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 10వ ఎపిసోడ్కి స్వాగతం. ద్రోణాచార్యుడు రాక హస్తినకి చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఓకే, లాస్ట్ వీడియోలో అదేంటి కృపాచార్యుల ఆధ్వర్యంలో పాండవులు కౌరవులు శిక్షణ తీసుకుంటున్నారు, అస్త్రశస్త్రాలు నేర్చుకుంటున్నారు అని తెలుసు. సో ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇక్కడికి ఎలా వస్తారు అన్నది కథ చాలా బాగుంటుంది. అసలు ఈ ద్రోణాచార్యులు ఎవరు? పూర్వం సప్త ఋషులు అనేవి ఉండేవారు, మీ అందరికీ తెలుసు. సప్త ఋషులు అంటారు కదా, సప్త మహర్షులు సప్త ఋషులు అని. మీరు మన భూమిని కాపాడడానికి వచ్చిన వాళ్ళు. సో ఫస్ట్ ఆత్రి, ఆ తర్వాత భరద్వాజుడు, ఆ తర్వాత గౌతముడు, జమదగ్ని, ఆ తర్వాత వశిష్ఠుడు, కాశ్యపుడు, విశ్వామిత్రుడు. అమ్మ బాగా చెప్పాను, 7 మార్కులు. సో ఈ ఏడుగురిని మహర్షులు సప్త ఋషులు అంటారు. అందులోని ఈ భరద్వాజుడు వీళ్ళ తండ్రి, ద్రోణాచార్యులు గారు తండ్రి. సో ఈ భరద్వాజుడు హిమాలయాల్లోని భరద్వాజుడు మహర్షి హిమాలయాల్లో తపస్సు అవి చేసుకుంటున్న సమయంలో కృతాచి అనే అప్సరస్సు వచ్చింది. ఎందుకంటే హిమాలయ పరిసర ప్రాంతాల్లోని అప్సరస్సులు వస్తారని మీరు జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో చూశారు, చిరంజీవి గారు చెప్పారు. సో అలాగే అక్కడికి వస్తుంది. అప్సరస్సుల్ని చూసి ఈ భరద్వాజుడు వీర్యస్ఖలనం అవుతుంది, అంటే ఇది అవుతుంది. అయితే మేము మహర్షులం కదా, ఆ వీడియో అలా ఊరికినే పోకూడదని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఒక ద్రోణి, అంటే ఒక కొండను తీసుకొని మట్టి కొండలో భద్రపరుస్తారు. మట్టి కొండలో భద్రపరిచాక కొన్ని రోజులకి బాబు పుడతారు. అందులో ద్రోణిలో పుట్టారు కాబట్టి ద్రోణ అని పేరు పెట్టుకుంటారు. సో కొండని ద్రోణ అంటారు, గిన్నె ఆ పాత్రలని మట్టి దాన్ని ద్రోణ అంటారు సో సంస్కృతంలో. సో ద్రోణ అని పిలుచుకుంటారు. సో ఈ ద్రోణుడు పుట్టగానే అన్నీ నేర్చుకుంటారు. ధనుర్వేదం, ఋగ్వేదాలు, అన్ని వేదాలు నేర్చుకుంటారు, తండ్రి నేర్పిస్తారు. ఆ తర్వాత స్కూలింగ్కి, హై స్కూల్కి, వేరే వేద పాఠశాలలకి అన్నిటికి పంపిస్తారు. ఆయన అక్కడ అన్ని వేదాలు నేర్చుకుంటుంటారు. నేర్చుకున్నప్పుడు ఆయనకు ఒక స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు పరిచయం అవుతాడు. ఆయనే అదటి పాంచాల రాజు అనమాట, ప్రతీపుడు. ఆ ప్రతీపుడు పరిచయం అయ్యి, దోస్తి నువ్వంటే నీకోసం నేను ప్రాణం ఇస్తానంటే నా కోసం. ఈయన మహారాజు, పాంచాల దేశానికి యువరాజు. అయితే ఈయన ఇద్దరు స్నేహం కుదిరాక అంటారు, మిత్రమా పెద్దయ్యాక నా రాజ్యంలో సగం నీకు ఇస్తాను మిత్రమా అంటారు. నాకేం వద్దు, నీ స్నేహం ఉంటే చాలు అంటారు ద్రోణాచార్య. పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, అంతా అయిపోతుంది. సో పెళ్ళిడికి వస్తారు ద్రోణాచార్య. పెళ్ళిడికి వచ్చాక ధనుర్వేదంలోని అమ్మాయిలు కూడా నేర్చుకుంటున్నారు, అంటే ధనుర్వేదం గురించి తెలుసుకుంటున్నారు అని వింటారు. సో ఎవరు? మన కృపాచార్య వాళ్ళ చెల్లి కృపి, ఆమె కూడా ధనుర్వేదం గురించి రాస్తూ ఉంటుంది, నవలలు అవిని, తాళపత్ర గ్రంథాలు, వాటి గురించి తెలుసుకొని పరిచయం ఏర్పరచుకొని సో వాళ్ళ తండ్రి చెప్పినంటే పెళ్లి చేసుకుంటారు కృపిని. ఎవరు? మన ద్రోణాచార్యుడు. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరికీ ఒక బాబు పుడతారు, ఆయన అశ్వత్థామ. మీరు మొన్న కలికి సినిమాలో చూశారు కదా, ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు చిన్న బొట్టెట్టుకొని ఇక్కడ ఏదో ఉంటుంది, ఆయన అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టగానే అని గుర్రంలో గరుస్తాడు. గుర్రంలో గరగానే ఈయన గుర్రం అరుపులతో పుట్టారు కాబట్టి గుర్రాన్ని సంస్కృతంలో అశ్వము అంటారు. సో అశ్వత్థామ అని పేరు పెడతారు. ఈయన పేరు పెట్టిన కానీ బాబు ఏ ముహూర్తాన్ని కాలు పెట్టారు అశ్వత్థామ, దరిద్రం పట్టుకుంటుంది. ఎంత దరిద్రం పట్టుకుంటుందో, తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి ఉండవు, బాబుకి పెట్టడానికి పాలు కూడా ఉండవు, మంచినీళ్ళు పాపం పెట్టేస్తుంటారు బాబుకి. అంత దారిద్ర్యంలో ఉంటారు. అయితే అంత దారిద్ర్యంలో ఉంటుంటే ఒకసారి ఏం జరుగుతుందంటే, పరశురాముడు అరణ్యాలకి యాగాలకి వెళ్ళిపోయే ముందు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. చాలామంది రాజులు పరశురాముడికి మెచ్చి, మీ అందరూ తెలుసు కదా పరశురాముడు చాలా పవర్ఫుల్ పర్సన్. ఆయనకి అందరూ రాజులు డబ్బులు, నాగలు, భూములు అన్నీ ఇస్తారు. ఈయన ఏం చేసుకుంటాడు? ఒక్క చిన్న కాటన్ గుడ్డ, కమండలం, ఈ డబ్బంతా ఏం చేసుకుంటారు వాళ్ళు? అందుకే అనౌన్స్మెంట్ చేస్తారు, ఏమని? పేద బ్రాహ్మణులు, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే రండి నా ఆశ్రమానికి, మీ అందరికీ నా దగ్గర ఉన్న డబ్బులు పంచేసి నేను మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు అరణ్యాలకి. అందుకనే అదందరూ తెలుసుకొని అందరూ బయలుదేరుతారు. పాపం ఇది తెలిసి వీళ్ళ ఆవిడ చెప్తుంది, వెళ్ళండి పరశురాముడు గారు డబ్బులు ఇస్తున్నారంటే వెళ్ళి తేవండి, బాబుకి ఫుడ్ పెడదాం బాగా అంటే ఆయన హుటాహుటిని బయలుదేరుతారు. బయలుదేరేసరికి చాలా దూరంలోని అందరూ గుర్రాలు, ఆ ఎడ్ల బళ్ళ మీద వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళేసరికి తెల్లారిపోతుంది. తెల్లారిపోయి అక్కడ ఏముండదు. లాస్ట్ పర్సన్ ఇంకా అంతా జోలంతా వేసేసేసరికి ఈయన దగ్గరికి వచ్చేసరికి పరశురాముడి దగ్గర ఏముండవు, చిల్లి గవ్వ కూర ఉండదు. ఆ పాపం ఈయన ముఖం అలా జాలిగా చూస్తారు. అవసరం ఉన్నవాడి ముఖం తెలిసిపోతుంది. ఆయన చూసి, ఓ బ్రాహ్మణుడా, నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, నీ మొహం చూస్తే చాలా జాలేస్తుంది,
నీకేం అభ్యంతరం లేకపోతే నా దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి, అవి నీకు ఇవ్వనా అంటారు. ఏది అస్త్రాలు కాదు, అస్త్రాలు అంటే వాయువాస్త్రం, దివ్యాస్త్రాలు అంటే బ్రహ్మాస్త్రం అలాంటివి. పాశుపతాస్త్రాలు అలాంటి అస్త్రాలు దివ్యాస్త్రాలు ఉన్నాయి ఇవ్వనా అంటే, అమ్మ బాబాయ్ దివ్యాస్త్రాలే ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి ఆయన దగ్గర కొన్ని రోజులు శిష్యరేఖం నేర్చుకొని అస్త్రాల ఉపసంహరణ, వెయ్యడం, తీయడం అన్నీ నేర్పిస్తారు. ధనుర్వేదం అంతా అసలు పరశురాముడికి ఉన్న శిక్షణ అంతా నేర్పిస్తారు. నేర్చుకొని ఇంటికి వెళ్తారు. ఏమైనా ఇచ్చారా పరశురాముడు గారు అనేసి వాళ్ళ భార్య అడుగుతుంది. ఏమీ ఇవ్వలేదు కానీ దివ్యాస్త్రాలు నేర్చుకున్నాను అంటది. అవునా, అయితే ఇవి క్షత్రియులకు బాగా ఉపయోగపడతాయి. అవునట్లు చెప్పడం మర్చిపోయాను, మీకు చిన్నప్పుడు పాంచాల రాజు ఎవరో ప్రతీపుడు ఎవరో మీకు స్నేహితుడు ఉండేవాడు అంట కదా, మరి ఆయన రాజ్యం ఇస్తానన్నారు కదా, వెళ్ళి రాజ్యం అక్కర్లేదు మన బాబుకు ఒక కావు అరగండి ఇస్తాడేమో అంటే, ఈయనకి ఇష్టం ఉండదు చేయి చేప అరగడం. ద్రోణాచార్యులు చాలా మంచి ఆయన, మొహమాటస్తుడు. కానీ సేమ్ ఇప్పుడు నేను పెద్ద యూట్యూబర్ని, అమ్మ చిటికలు వేస్తే ప్రమోషన్లు చేసి కోట్లు సంపాదించిన నాకు ఇష్టం ఉండదు. కానీ రేపు పిల్లవ పాప పుడితే మా పిల్లని చెప్తే చేస్తాను ప్రమోషన్స్, బాబు పాప అలాగనమాట. ఎగ్జాంపుల్ చెప్పాను. అయితే ఆయన ప్రదీపుడి దగ్గరికి వెళ్తారు, పాంచాల రాజు దగ్గరికి. మిత్రమా, నేను చిన్ననాటి స్నేహితును ద్రోణాచార్యుని వచ్చాను అంటే ఆయన అంటాడు, పేదవాడివి, దరిద్రుడివి, మా వాళ్ళతో స్నేహం చేయకూడదు. అది చిన్నప్పుడు కాదు, ఇప్పుడు నేను పెద్ద రాజుని అయ్యాను, పాంచాల దేశానికి రాజుని నేను, ప్రతీపుణ్ణి అయ్యాను. అసలు నువ్వు పేదోడివి, మా దగ్గరికి రాకు, నీతో స్నేహం చేస్తే నేను పేదవాడిని అయిపోతానని చెప్పి అవమానించి పంపించేస్తాడు. అది మనసులో పెట్టేసుకుంటాడు. కానీ ఆయన తలుచుకుంటే అస్త్రాలన్నీ ఉపయోగించి పాంచాల ఆ రాజ్యాలను నాశనం చేసి ఆ సింహాసనం మీద కూర్చోగలడు. కానీ తప్పది, ఈయనకి తెలుసు అస్త్రశస్త్రాలు అలా పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు గట్ట వేయకూడదని తెలుసు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడకి చెప్తారు, ఇలా నన్ను అవమానించారు, చాలా బాధగా ఉంది. ప్రాణ స్నేహితుడు అని వెళ్తే ప్రదీపుడు నన్ను ఇలా అవమానించారు. ప్రదీపుడు అనగానే, ఏమండి ఇంకా వద్దు బాబుకి, మనం తిండి పెట్టలేని పరిస్థితి, నా పుట్టింటికి వెళ్ళిపోదాం. మా అన్న కృపాచార్యుడు భీష్ముడు హస్తినలోని చాలా బాగా కురు సామ్రాజ్యాల్లోనే చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు ఆయనకి చెప్పి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను భీష్మాచార్యుల దగ్గర, భీష్ముడి దగ్గర, మీరు రండి వెళ్దామంటే ప్రయాణిస్తారు. ఎక్కడికి? హస్తినికి బయలుదేరతారు. ఏది ఎడ్ల బండి కట్టుకుని చాలా దూరం వెళ్ళాలి కదా. వెళ్తుంటే ఏమవుతుందంటే దారిలో అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హస్తినికి రీచ్ అయిపోయారు అనగా ఒక 1 కిలోమీటర్ దూరంలో పిల్లలందరూ ఆడుకుంటారు. నేను చెప్పాను, ఎంత కొట్టుకున్నా కౌరవులు పాండవులు పిల్లలు కాబట్టి ఆడుకుంటున్నారు. ఏది బంతాట ఆడుకున్నారు. బంతాట వెళ్ళి ఆడుకుంటుంటే ఆ బంతి వెళ్ళి బావిలో పడిపోతుంది. ఆ బావిలో పడిపోతే వీళ్ళందరూ అంటారు, కౌరవులు 100 మంది కదా, కౌరవుల్లో చిన్నోడు బుడ్డోడు ఉంటాడు కదా, ఆ బుడ్డోడికి 105 మంది చెప్తారు, ఇదిగో నువ్వు నూతులో మీకు తాడేస్తాం, నువ్వు చిన్నోడు కాదు, మేము అందరం అయితే పడిపోతాం, నువ్వైతే చిన్నోడు కాబట్టి ఆ బంతిని పట్టుకొని రా అంటే నువ్వు అంటాడు. తాడు కట్టి అందులో వేసేసరికి అరుపులు కేకలు గట్ట. ఆ కేకలు, బాబో చచ్చిపోతున్నాడు బాబో, చిన్నపిల్లడు కదా, చచ్చిపోతున్నాడు బాబో, చంపేస్తున్నాడు బాబో అని అరుస్తుంటే ఆ కేకలు అట్నుంచి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన వినేసి, ఎవరు ఆ ద్రోణాచార్య ఏదో పిల్లలు పడిపోయారు బాబు అని చెప్పి అర్జెంటుగా వస్తారు. చూస్తే బాలు ఇది సిచ్యువేషన్ అంతా చూసి, మీరు చూస్తే క్షత్రియులు పిల్లల్లాగా ఉన్నారు, మీకు ధనుర్వేదం గురించి వాటి గురించి తెలియదా, ఇలా చేస్తున్నారు, మీకు ధనుర్వేదం తెలిస్తే ఆ బాల్ని ఎంతసేపు తీయడం బాణాలతోనే అంటే, మాకు ఇంకా నేర్పలేదు గురువుగారు అని అంటారు. ఓకే నేను నేర్పిస్తాను చూడండి అని చెప్పి ఒక బాణం ఆ బంతికి వేస్తారు. ఆ బంతికి తగులుతుంది. తగలగానే ఇక్కడ కొన ఉంటుంది కదా, ఇంకో బాణం వేస్తారు, ఆ కొన ఎక్కడ తగులుతుంది. అలాగా అన్ని బాణాలు వేసి ఒక తాళ్ళలా చేసి తాడు తీస్తారు. తాడు తీసేసరికి అబ్బా ఎంత మ్యాజిక్ అని ఇంతలో పిల్లలందరూ వెళ్ళి భీష్ముడు చెప్తారు, ఎవరో బాలు మీద బాణం వేసి తాళ్ళలా చేసి మ్యాజిక్లు చేస్తున్నారు, అర్జెంటుగా రండి అంటే భీష్ముడు అట్టని వస్తారు. ప్రణామాలు ఆచార్య, మీరెవరు, మీ నామధేయం అంటే, నా నామధేయము ద్రోణాచార్యుడు భరద్వాజుడు, ఆ పుత్రుడును పరశురాముడు శిష్యును అంటే, అమ్మ మా గురువుగారి దగ్గర మీరు శిష్యరకం చేశారు, మా గురువుగారు ఎలా ఉన్నారు బాగున్నారా అంటారు. మీ నాన్నగారు చాలా మహర్షులు, సప్త ఋషుల్లో ఒకరు, చాలా గొప్పవారు, మీరు ఏంటంటే జరిగిందంతా చెప్తారు. ఇలా కటిక పేదరికం అనుభవిస్తున్నాను,
నా దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్న దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి, ఉన్నా కూడా తినడానికి తిండి లేదు, కట్టిక పేదరికంలో ఉన్నాను, మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి అంటే, మహానుభావ మీరు ఉద్యోగం అడగడం ఏంటి, మీకు అసలు ప్రధాన గురువే పొజిషన్ మీకే ఇస్తున్నాను, అస్త్రశస్త్రాలు ఉన్నాయి కదా. భీష్ముడికి అర్థమైపోయింది, బ్రహ్మాస్త్రం ఉందంటే ఇంక అంతకన్నా గొప్ప ఇంకేముందా. మెయిన్ ఏది ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, దీని పోస్ట్ ఇచ్చారు, పెద్ద ప్రిన్సిపల్ కన్నా పెద్ద పోస్ట్ ఇచ్చారు. ఇంకా మీరే ఈ కౌరవులకి పాండవులకి తీర్చిదిద్దాలి, ఇంకా మీరే ప్రథమ ఆచార్యులు, మీకే తొలుగు అన్నీ అంటే ఇంకా ఆయనకి అన్ని పవర్స్ ఇచ్చారబ్బా. ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనుకోండి, హస్తనికి ఆ పొజిషన్ ఇచ్చారు, ఎడ్యుకేషనల్ టీచింగ్ పొజిషన్ ఇచ్చారు. గొప్ప టీచర్ అయిన ద్రోణాచార్యుడు చాలా గొప్పది. అర్జున్ని ఎంత పెద్ద అర్జునుడు అంత పవర్ఫుల్గా తయారవ్వడానికి గల కారణం ద్రోణాచార్యుడు. గుడ్ టీచర్ ఆల్వేస్ హై లెవెల్లో ఉంటారు, పీక్స్లో ఉంటారు. అయితే ద్రోణాచార్యుడు ఆధ్వర్యంలో ఇదంతా ఉంటుంది. చూడండి ఇక్కడ కాన్సెప్టు, కృపాచార్యుడు కృపి ఇద్దరు తల్లిదండ్రులు లేకుండానే పుట్టారు, తండ్రి తపోశక్తితో పుట్టారు. ఇక్కడ ద్రోణాచార్యుడు కూడా స్త్రీ లేకుండానే పుట్టాడు, అదే సారీ అమ్మాయి లేకుండానే పుట్టాడు. అక్కడ వాళ్ళకి బయలాజికల్గా నాన్నే, ఇక్కడ బయలాజికల్గా నాన్నే, తల్లి లేదు. వీళ్ళు మళ్ళీ బంధం ఏర్పడింది. అయితే ఆ ద్రోణాచార్యుడు వాళ్ళ భార్య అశ్వత్థామ వీళ్ళంతా హ్యాపీగా పాండవులు అదేంటి హస్తంలోని ఒక మకాం ఏర్పరచుకొని హ్యాపీగా పిల్లలకి టీచింగ్ నేర్పిస్తారు. ఇంకా రేపు నుంచి టీచింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలాగా ఏంటి, ఈ టీచింగ్ చేస్తున్నప్పుడు కర్ణుడు ఎందుకు వచ్చి గొడవ ఆడుతారు అర్జున్తోని, తర్వాత ఏకలవ్యుడు వాళ్ళ నాన్న వచ్చి ద్రోణాచార్యుడితో ఫైటింగ్ ఎలా ఆడతారు, అదంతా చాలా బాగుంటుంది. బ్రహ్మాస్త్రం ఎలా వచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఇంకా పీక్స్లో ఉంటుంది, మర్చిపోయి. ఓకే, ఈ కథలో నీతి ఏంటి చెప్పండి. నువ్వు దగ్గర ఎంత అదృష్టం ఉన్నాయి, ఎంత శక్తి, ఎంత ఇది ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి. అష్టలక్ష్మిలు ఉన్నా ఇచ్చునా, మరి ద్రోణాచార్యుడు అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఏం లాభం, తినడానికి తిండి లేదు, అంతేనా. అంతే, ఏదున్నా కానీ ధనలక్ష్మి అనేది ఉండాలి, ధనలక్ష్మి కటాక్షి ఉండాలి. అన్ని లక్ష్మిలు ఉన్నా, అష్టలక్ష్మిలు ఉన్నా ధనలక్ష్మి లేకపోతే విలువ ఉండదు అంటారు. అందుకే డబ్బు, ధనం మేళం ఇతను జగత్, డబ్బు లేక పేదరికంలో చూసారా, ఒక్కసారి మొత్తం దారిద్ర్యం అంతా పోయింది. ఒక్కసారి అస్తిలోకి రాగానే మొత్తం అంతా భీష్మాచార్య మొత్తం ఆయన పేదరికం పోకుండా ఇప్పుడు కోటీశ్వరం చేస్తారు ఒకేసారి. బాగుంది కదా. సో రేపు ద్రోణాచార్యుడు విలువిద్య అన్నీ చెప్తారు, బాగుంటుంది, పిల్లలకి చూపించండి. ప్లేలిస్ట్ ఒక్కసారి ప్లే చేసి వదిలేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఉంటాను, రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం.